హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో డ్రై ఫిష్ అండి, ఎండి జల్లలు, అలాగే ములక్కాయ, కోడిగుడ్డు, టమాటా కలిపి కూర వండుతున్నానండి. ఉల్లిపాయ ఎండు చేపలు వండుకోవడం తెలుసు కదా అందరికీ. కోడిగుడ్డు ఎండు చేపలు వండుకోవడం తెలుసు. ములక్కాయ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి నేను ఏ విధంగా వండుతానన్నది ఈ వీడియోలో ఫాలో అవ్వండి, సరేనా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా నేను కూర వండేటప్పుడు గమనించండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు నేను 4 పచ్చిమిరకాయలు, 2 రెమ్మల కరివేపాకు, మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. మనం ములక్కాయ, కోడిగుడ్డు, టమాటా వేసుకుంటున్నాం కాబట్టి ఈ చేపల్లో మనకి ఎక్కువ ఉల్లిపాయలు పట్టవండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఇట్లా 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. చూస్తున్నారు కదా, ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెం సాల్ట్ అన్నది తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే జల్లల్లో మనకి డ్రై ఫిష్ అంటేనే ఉప్పు ఉంటుంది కదండి, కాబట్టి కొద్దిగా తగ్గించి చూసి వేసుకోండి. అంతకే చాలకపోతే తర్వాత వేసుకోవచ్చండి, సరేనా? ఈ మొత్తం ఈ విధంగా కలిపేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదండి, ఫ్రై అయ్యి మనకు ఆయిల్ మొత్తం కూడా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలండి. నేనైతే మీడియం సైజ్ టమాటాలని 3 వేసుకున్నానండి, సన్నగా చాప్ చేసుకొని. అవి అటు మగ్గుతున్నాయి కదండి. ఇంకో స్టవ్ వెలిగించుకొని చక్కగా ఇంకో పొయ్యి వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపలు అంటే డ్రై ఫిష్ని వేయించుకోవాలండి. చేపల్లో డ్రై ఫిష్లో చాలా రకాలు ఉంటాయి కదండి. నేనైతే నల్ల జల్లలను తీసుకున్నానండి. ఇవి జల్ల ముక్కలు. చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన అన్నది ఉండదు. చూడండి, టమాటాలు బాగా మగ్గుతున్నాయా లేదన్నది చూసుకుందాము ఒకసారి. ఇంకా కొంచెం మగ్గాలి కదండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుని మరో 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఈ లోపల ఇటువైపున జల్లలు ఫ్రై అవుతూ ఉంటాయి కదండి, చూద్దాం ఒకసారి. ఫ్రై అయిన ఎండి జల్లల్ని నేను వేరే కోపాల్లోకి ఈ విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో, అంటే జల్లలు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. అంటే నేను స్టవ్ ఏమి వెలిగించలేదు, ఆయిల్ ఉన్న హీట్కే ఎగ్స్ని అలా ఫ్రై చేస్తున్నాను. జస్ట్ ఊరినే ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ లోపల టమాటాలను మళ్ళీ ఒకసారి చూద్దామండి. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదండి, మీకు తెలుస్తుందా? ఈ విధంగా గరిటతో కలిపేసుకున్న తర్వాత దీంట్లో కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటాను. చూడండి, చూస్తున్నారు కదండి. నేను ఇంకో స్పూన్ కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు వేసుకున్నాను కదండి. ఈ కారం మొత్తం కూడా పచ్చివాసన పోయేటట్లుగా గరిటతో ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఒక్క 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దాం ఇలా కారాన్ని. తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ములక్కాయలు మొత్తం కూడా ఈ కారం పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇట్లా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాము. చక్కగా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. చూసారు కదండి, చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం కూరకు తగినంత వాటర్ని పోసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఆల్రెడీ మనం కోడిగుడ్లని అలాగే ఎండు చేపలని ఫ్రై చేసాం కదండి.
కాబట్టి ఈ ములక్కాయ ముక్కల వరకు మనకు ఉడికితే సరిపోతుంది. అందుకనే కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఆ వాటర్లో ములక్కాయ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకునే ఎండు చేపలని అలాగే ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలండి, కలుపుకోవాలి. కోడిగుడ్లు కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ ఎండు చేపలు వేసేసాం కదండి, కోడిగుడ్లు కూడా వేస్తున్నాను. వేసినాక ఈ మొత్తం కూడా ఒక్కసారి గరిటెతో కలిపేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. తర్వాత మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసుకొని చాలకపోతే ఉప్పు అప్పుడు వేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఉడకనిద్దాము. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారండి, చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదో చూసుకుందామండి. చూసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. నాకైతే ఉప్పు సరిపోయిందండి, ఇంకా నేనేమి దీంట్లో వేయట్లేదు. మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనిస్తానండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత కూర అన్నది ఈ విధంగా ఉడికింది కదండి. మనకి ఆ మాత్రం గ్రేవీ అన్నది ఉండాలి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఈజీగా మన ఇంట్లోనే వండుకోవచ్చండి. కోడిగుడ్లు ఎండి చేప ములక్కాయ పులుసు అన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేయండి. కోడిగుడ్లు ఏంటి, ములక్కాయ ఏంటి, టమాటా ఏంటి, ఇవన్నీ ఏంటి, ఎండి చేప ఏంటి అనుకుంటారా? లేదండి, ఇలా వండుకొని ఒక్కసారి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఉంది ఏంటన్నది కంపల్సరీగా నాకు కామెంట్లో తెలియచేయండి. మీకు నచ్చుద్దనే నమ్మకం నాకుంది, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. నేను చెప్పిన విధానం, చూపించిన విధానం మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.